ప్రార్థన. ప్రభువా మాటలు దీవించి మీ స్వరం వినిపించండి. వినగల చెవులు గ్రహింపగల వినిపించి ఆత్మ చెప్పుకున్న సంగతులు చెవుగల వాడికి యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మాట్లాడుచున్నాడు. మీకు అధికారం అనుగ్రహించుచున్నాను. ఆమె ఏమంటున్నాడు? చదవండి మళ్ళీ. శత్రువు బలవంతుడి మీద, శత్రువు ఏ బలము కలిగి ఉన్నాడో, శత్రువు ఏ రకంగా మీ మీద బలము ప్రయోగిస్తున్నాడు, శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించి. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తి కలిగిన వాడు. ఆయన లాంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవరు లేరు. అప్పుడు దేవుని దగ్గరికి దుష్టుడు వచ్చి, సైతాన్ వచ్చి మాట్లాడుతున్నాడు. యోబు ఊరికే నీతిమంతుడు అయిందా? ఆయన చుట్టూను వేసిన కంచెను తీసివేయి, ఆయన నిన్ను స్తుతించి ఆరాధిస్తాడా లేదా అప్పుడు తెలుస్తుంది. దేవుడు అన్నాడు, నీకు అధికారం ఇస్తున్నాను, కానీ ఆయన చెప్పడానికి నీకు అధికారం లేదు. ఎన్ని శ్రమలైనా పెట్టుకో, దేవుడు పరీక్షించిన నరుడు ధన్యుడు. మనకి 200 కీర్తనలు 26:23 వచనాలు ఒక మాట ఉంది, తర్వాత చదువుకోండి. కీర్తనకాడు అంటున్నాడు, నన్ను పరీక్షించుము, పరిశీలించుము, పరిశోధించుము. మనమేమో ఆశీర్వాదాలు కోరుకుంటున్నాము, కానీ ఇక్కడ కీర్తనకాడు అంటున్నాడు, పరీక్షించుము, పరిశీలించుము, పరిశోధించుము అంటున్నాడు. అయితే దుష్టుడు సైతాను దేవుని సన్నిధి నుండి వెళ్ళి యోబును ఎన్నో శ్రమలు గురి చేసి, చివరికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు భార్య వచ్చన్నది, ఇప్పుడైనా దేవుడిని దూషించి మరణం కాదు. అప్పుడు యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగును. మన జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు వస్తాయి, ఆయన నామాన్ని మాత్రమే మనం స్తుతించాలి. దేవుడు అంటూ ఉన్నాడు, పాము లాంటి మనుషులు ఉండొచ్చు, తేళ్ల లాంటి మనుషులు ఉండొచ్చు, ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తులు ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, మీకు పాముల పైన, తేళ్ల పైన, శత్రువు బలవంతుడి మీద మీకు అధికారము దేవుడు మనకు అనుగ్రహించి. నువ్వు భూలోకంలో ఏది బంధిస్తానో పరలోకంలో అని ఆమె నా నామంలో నువ్వు ఏది అడిగిన నేను చేస్తాను. ఆయన నామంలో నువ్వు ఏదన్నాడు, నా యొక్క నీవు నీ యొక్క నా మాటలు ఇచ్చిన నీకు ఏది ఇష్టం అడుగు. యోహాను 15:7-8. మనకి ఇష్టమైనది దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. కనుక మనం ఏం చేయాలి? సైతాన్ని బంధించాలి. దేవుడు అధికారం ఇచ్చి ఆ రోమ 16:20 ఒక నాలుగు చదవండి. రోమిల రాష్ట్ర పత్రిక 16:20 చదవండి. రోమిల రాష్ట్ర పత్రిక 16:20. సమాధానకర్తయగు దేవుడు సాధారణ మీ కాళ్ళ కింద శీఘ్రముగా చెండు దొప్పించును. ఆమేన్, హల్లెలూయా. సాతానును శీఘ్రంగా చెండు దొప్పించు. ఇదిగో దేవుడు నీకు అధికారం ఇచ్చి నన్ను భయపడకు. నీ కొరకు 39 కొరడా దెబ్బలు తిన్నాడు, సిల్వర్ పోసింది. ఆయన ప్రేమకు డెఫినేషన్ ఏమి ఇచ్చిందంటే మరణము. చూడండి, మరణించి తిరిగి లేచి. ప్రేమకు డెఫినేషన్ ఏంటంటే ఒకటే, ఆయన ప్రేమ అగాపే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమకు హద్దులు అవధులు లేని ప్రేమ మనల్ని ప్రేమించి. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించినంటే యోహాను 3:16 ప్రకారం ఎంతో ప్రేమించిండు, మరణించి చూపిండు. ఆయన అంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు. శత్రు బలవంతుడి మీద మనకు అధికారం ఇచ్చింది కనుక మరి ఇప్పుడు దాకా మా కూడా చెప్పినట్టుగా మనము భయపడదు, మనుషులకు భయపడకూడదు. దేవుని యందు
విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి.